నిలబడాలన్నా వారి జీవితం పడిపోవాలన్నా యవన కాలం అది చాలా ప్రాముఖ్యమైనది కనుక యవన కాలం మనం ప్రవేశించిన బిడ్డ దేని నిలబడాలంట వాక్యము చేతనే స్థిరపరచబడాలి. దేవుడి స్తోత్రం. వాక్యం అనేది మనిషి జీవితాన్ని మారుస్తుంది, మనిషి ఎలా బ్రతకాలో నేర్పిస్తూ ఉంది, వాక్యమే మంచి జ్ఞానం అనుగ్రహిస్తూ ఉంది, వాక్యమే జీవితాన్ని కడుతుంది. కనుక దేవుడు వాక్యం అంటుంది యవనస్తుడు దేని చేతన ప్రవర్తన దిద్దుకుంటాడంటే వాక్యను బట్టి తన జాగ్రత్తగా అతను చూసుకుందను. దేవుడి స్తోత్రం. కాబట్టి నిన్నటి దాకా చిన్నపిల్లలు ఆటలాడుకుంటూ అక్కడక్కడ ఆడుకుంటూ ఉన్న ఈ సువర్ణ ఇక నుంచి దినము నుంచి కూడా దేవుడు వాక్యములో బలపడాలి, దేవుడు మందిరములో సాహసం బలంగా పెంచుకోవాలి, దేవుడు వాక్యములో బలపడే వ్యక్తిగా ఉండాలి. ఎంతగా తన జీవితంలో దేవుడు వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటుందో, దేవుడు మందిరానికి స్థిరపు నడుస్తూ ఉంటుందో, దేవుడు వాక్యము చేత తన జీవితంలో ఒక సువర్ణం తగ్గ పేరు కింద జీవితం మార్చబడదు. ఎక్కడ కూడా దేవుడు వాక్యంలో లోతుల్లో ఉన్న వ్యక్తులు జారిపోరు, ఎక్కడ కూడా లోకంలో పడిపోయే అవకాశం ఉండదు, ఎక్కడ కూడా చెడు మార్గంలో ఉండే అవకాశం ఉండదు. దేవుడు వాక్యాన్ని ప్రతి దినము కూడా అనుసరించే వారి జీవితాలు వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము కనుక ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే నడిపింపట్ల కూడా దేవుడి చేతులకు వెళ్ళిపోతుంటది. దేవుడు వాక్యం ఎప్పుడూ కూడా చెడ్డ త్రోవ చూపించదుగా ఉండదు, చెడు మార్గాన్ని చూపించదుగా ఉండదు. దేవుడు వాక్యం ఎప్పుడూ కూడా మనిషిని నీతి మార్గాన్న యథార్థం అనిపిస్తుంది. కనుక యవనస్తులు దేవుడు వాక్యాన్ని బట్టే స్థిరపడతారు. కనుక మరి దినాన సువర్ణ కూడా బాల్యము నుంచి యవనస్తులుగా మార్చబడ్డానికి దేవుడు కారణమైతే ఆ వాక్యం అనే బీజం చేత ఈ బిడ్డ ఏం చేయాలంట ప్రతి దినము కూడా ఎదుగుతూ ఉండాలి. దేవుడు స్తోత్రం. నిన్నట దాకా నీవు చిన్న పిల్లవు, దేవుని బట్టి చచ్చబడ్డావు. నిన్నట దాకా నీవు చిన్న పిల్లవు, దేవుని బట్టి నీవు చచ్చబడ్డావు. ధనమున బట్టి నీకు ఈ స్థితి రాలేదురా, డబ్బున బట్టి జరిగేది కాదురా. ధనమున బట్టి నీకు ఈ స్థితి రాలేదురా, డబ్బున బట్టి జరిగేది కాదురా. ఈరోజు కార్యక్రమం దేవుడు జరిగించారు. తప్పకూడదు, నమ్మకూడదు. స్త్రీగా పుట్టిన వారి జీవితమే పరమాత్మతో పెట్టుకున్నా. స్త్రీగా పుట్టిన జీవితమే పరమాత్మతో పెట్టుకున్నా. ఎన్నెన్నో వార్తలుగా మారడానికి దేవుడి ఇచ్చిన అవకాశం ఈ కార్యము. ఎన్నెన్నో వార్తలుగా మారడానికి దేవుడి ఇచ్చిన అవకాశం ఈ కార్యము. దేవుడి వల్లనే జరుగుతుందిరా, దేవుడు మాత్రమే చేయగలరా. దేవుడి వల్లనే జరుగుతుందిరా, దేవుడు మాత్రమే చేయగలరా. ఎంత ధనం అనుకున్నా ఆ ధనం ఈ కార్యం చేయలేదు, ఎంత డబ్బు అనుకున్నా ఈ కార్యము చేయలేదు.
యవన కాలం అనేది దేవుడిచ్చిన వరం. నుండి నీటి దినము వరకు కాపాడేవాడు దేవుడే. యవ్వన కాలము నుండి ముగింపు వరకు నడిపించువాడు దేవుడే. ప్రతి అడుగు దేవునికే మహిమల నడవాలి సువర్ణ. ప్రతి అడుగు తల్లిదండ్రునికే పేరు దేవాలి సువర్ణ. ప్రతి అడుగు దేవునికే మహిమ దేవాలి సువర్ణ. తల్లిదండ్రులకే గౌరవము దేవాలి సువర్ణ. వాక్యమే నీవు ఆధారమై దేవుని సన్నిధిలో గడపడా. వాక్యమే నీవు ఆధారమై దేవుని సన్నిధిలో గడపడా. నూరేళ్ళ వాడు నీ దేవుడు ఆశీర్వదించెనమ్మా. నూరేళ్ళ వాడు నీ దేవుడు ఆశీర్వదించెనమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితం ఎంత ఆస్తి కలిగి ఉన్నా ఒక స్త్రీకి గౌరవం రావాలంటే ఈ కార్యక్రమం ద్వారా ప్రారంభం. అవునా కదా? దాన్ని మనం తప్పని కొట్టచ్చు. హల్లెలూయా. ఒక 5 చేతులు మనం పెట్టాలన్నా, ఆ ఇంటిలో తల్లిగా మార్చబడాలన్నా, ఒక గౌరవం కలిగి ఉండాలన్నా, ఈ యవ్వన కాలంలో ప్రవేశించిన ఆ విధానం బట్టి ఆ వ్యక్తికి ఈ గౌరవం ఉంటుంది. ఈనాడు సువర్ణ జీవితంలో కూడా నిన్న వరకు కూడా బాల్యము తన జీవితం వెళ్ళిపోయింది. కానీ దేవుడు మహాకృపను బట్టి, దేవుడు దయబట్టి యవన కాలంలో ప్రవేశించడానికి కారణం డబ్బు, ధనము, పొలము కాదు కానీ కేవలం దేవుడి కృపే. దేవుడి స్తోత్రం. ఈ యవన కాలం చాలా ప్రాముఖ్యత. మన జీవితం చాలా భద్రంగా కాపాడుకోవాలి. ఎంత జాగ్రత్తగా యవన కాలంలో మనం బేస్మెంట్ వేసుకుంటూ ఉంటామో అంత భవిష్యత్తు దేవుడిస్తూ ఉంటాం. చాలా మంది యవన కాలంలో వారి జీవితం కరెక్ట్గా బేస్మెంట్ లేక పాడు చేసుకుని చాలా ఎక్కువ మంది ఉంటారు. అందుకే యవన కాలంలో ప్రవేశించిన మరి సువర్ణ దేవుడు వాక్యము చేతనే నడిపించబడాలి. దేవుడు మందిరంలో సహవాసం నడిపించబడాలి. ఈ రెండు ఆ బిడ్డ నడిచే వ్యక్తిగా ఉంటే దేవుడు వాక్యం అంటుంది. వాక్యము చేత యవనస్తుల జీవితం సరిదిద్దబడుతుంది, పట్టబడుతుంది. దేవుడి స్తోత్రం. ఈరోజు యవనస్తులు కాకముందు ఎక్కడ అనుకున్నా పర్వాలా. దేవుడు వాక్యం చూద్దాం ఒక్కసారి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం. యవనస్తులు మారిన తర్వాత ఏం చేయకూడదు చూద్దాం ఒక్కసారి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వాక్యం ధ్యానం చేద్దాం ఒక్కసారి. దుష్టులు ఆలోచించప్పుడు నడువక. చూడండి, యవనస్తులుగా మారిన తర్వాత మొదటగా దేవుడు చెప్తున్న మాట ఏంటంట? దుష్టులు ఆలోచించప్పుడు నడువక. చాలు. దేవుడి స్తోత్రం. పిల్లలుగా ఉన్నప్పుడు ఏది దుష్టత్వమో ఏది చెడో వారి జీవితంలో తెలియదు. కానీ యవనస్తులుగా మారిన తర్వాత ఒక ఆలోచన దేవుడి పట్ల ఏది మంచి అని ఆలోచన చేయాలి. ఈరోజు యవనస్తులుగా మారిన తర్వాత దేవుడు పలుకుతున్న మాట, మొట్టమొదటి మాట, దుష్టుడు ఆలోచన నడవక. దుష్టుడు డౌనండి, అపవాదు. ఈ అపవాదు ఎప్పుడు కూడా చెడుపైన ఆలోచనలో ఉంటాడు. వాడికి చెడ్డత్రోలు నడుస్తూ ఉంటాడు. మంచి ప్లేస్లో వాడి జీవితం ఇష్టం ఉండదు. చెడిపోయిన స్థలాల్లోనే వాడు ఇష్టంగా ఉంటాడు. ఈ లోకంలో మనం దుష్టుడు ఆలోచించే వ్యక్తులుగా జీవితం ఉండకూడదు. యవనస్తులు మారిన తర్వాత దుష్టులతో అర్థం ఏంటి?
వారు ఎప్పుడూ కూడా దేవుడు వాక్యాన్ని ధ్యానించేవాడుగా ఉండడు. దేవుడు మందిరానికి వెళ్ళే వ్యక్తులుగా ఉండరు. దేవుడికి భయపడే వ్యక్తులుగా వారు ఉండక, ఎక్కడైతే చెడు స్థలాలు ఉంటాయో, ఎక్కడైతే లోకంలో ఒక చెడు తలంపులు ఉంటాయో అక్కడ చాలా మంది లోకంలో ఉంటారు. మనము యవనస్తులుగా మారిన తర్వాత మనం అటువంటి ఆలోచన కలిగిన వారిని ఏం చేయకూడదంట, నడవకూడదు. వారు ఎన్నో చెప్తూ ఉంటారు, ఎన్నో పక్కన సినిమా బాగుంటుంది లేదా ఇది బాగుంటుంది అని చెప్పి రకరకాల ప్రేరేపణ కలిగించే మనుషులు ఎంతో మంది ఎదురవుతారు. యవన కాలం వచ్చింటారు. మనం ఏం చేసి జాగ్రత్త పడాలి. యవనస్తులుగా మారిన తర్వాత దేవుడు మొదటగా ఆ వ్యక్తులు చెప్తున్న మాట, దుష్టులు ఆలోచన నడవక. దేవుడు స్తోత్రం. ఎంతో మంది యవనస్తు ఈ రోజు ఎందుకు జీవితాలు పాడైపోతున్నాయి? దుష్టుల ఆలోచనలు పడ్డవని పాడైపోతుంది. చిన్న చిన్న 18 సంవత్సరాల వయసు కలిగిన వారు బతుకులు పాడైపోతున్నాయి, జీవితం పాడైపోతుంది. ఆ ముక్కు పచ్చలారిన బిడ్డల జీవితాలు, చిన్న వయసులో వారి జీవితం చాలా ఇబ్బంది. కారణం దుష్టులతో వారు సాంగత్యం కలిగి వారు చెప్పిన మాటలు విని నడిచేవారిగా మారుతున్నప్పుడు వారికి తెలియని త్రోవలో పడి జీవితాలు పాడు చేసుకున్న లోకలు ఎంతో మంది చూస్తున్నాం. కానీ ఈ దినాన్న నూతనంగా యవనస్తులుగా మారిన సువర్ణతో దేవుడు చెప్పిన మాట, మొదటి మాట, దుష్టుడు ఆలోచన నడవక వాక్యముతో నడవాలా. ఎప్పుడు కూడా దేవుడు చెడ్డ మార్గాన్ని చూపించడం, చెడు మార్గాన్ని చూపించేవాడుగా ఉండడం. ఎప్పుడు కూడా వాక్యమే దేవుడే వాక్యము కనుక ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడిగా కనుక మంచి మార్గం నడిపిస్తూ ఉంటారు. ఎలా ఉంటే నీ జీవితం బాగుపడద్దు, ఎలా ఉంటే నూరేళ్ళ పాటు దీవించబడతావో, ఎలా ఉంటే నీ బతుకు పరిశుద్ధంగా ఉంటుందనేది దేవుడు నడిపింపులో ఉంటుంది. కనుక మొట్టమొదటిగా దేవుడు వాక్యాన్ని అత్తుకున్న వారికి యవనస్తులు మారాలి. ఈ యవనస్తులు దేవుడు వాక్యాన్ని అత్తుకుంటే అటువంటి వారితో దేవుడు పలుకుతున్న మాట, దుష్టుడు ఆలోచన నడవక. వారి జీవితాన్ని జాగ్రత్తగా అనేక ప్రేరేపణ ఈ లోకంలో కల్పించే వాళ్ళు ఉంటారు. చాలా జాగ్రత్తగా యవన కాలం వచ్చిన తర్వాత ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు అంటారు, ఈ 10th టర్నింగ్ పాయింట్ అంటారు. దేవుడి స్తోత్రం. అప్పుడు దాకా తల్లిదండ్రులు ఏమి వాళ్ళతో మాట్లాడగానే, అన్న 10th చాలా ఇంపార్టెంట్, ఈ 10th నీ టర్నింగ్ పాయింట్, బాగా పాస్ అయితే నెక్స్ట్ బాగుంటుంది అంటారు. కారణం ఆ 10th క్లాస్ తర్వాత ఎన్నో అవకాశాలు, ఉద్యోగాలు మనకు ఉంటాయి. అలాగే బాల్యం అంతా కూడా మనం ఎలా ఉన్నా మనకు తెలియదు, చిన్నపిల్లలం కనుక వచ్చు. కానీ యవన కాలం అని చాలా పవిత్రంగా కాపాడుకోవాలి. యవన కాలం అనేది స్థిరపరచుకోవాలి. యవన కాలము దేవుడి చేతుల్లో వాడబడే భావనగా మార్చుకోవాలి. అటువంటి వ్యక్తులుగా మనం మారాలంటే వాక్యమే యవనస్తులు స్థిరపరుస్తుంది. కనుక మొదటిగా దేవుడు ఈనాడు సోమన చెప్తున్న మాట ఏమన్నా, దుష్టుల ఆలోచన చప్పున నడవక. దేవుడి స్తోత్రం. రెండో మాట చదువుదాం ఒకసారి. ఏనా చదువు రెండో మాట. పాపుల మార్గమున నిలవక. రెండో మాట ఏం చెప్పాడు? యవనస్తులు ఎక్కడ ఉండకూడదంట, ఎవరి దగ్గర ఉండకూడదంట, పాప ఆలోచన కలిగిన వారితో సాంగత్యం చేయకూడదు. ఈరోజు చాలా మంది జీవితాలు వారు పాపంలో ఉంటారు. యవనస్తులుగా ఉన్న వారి జీవితాలు అనేక ప్రేరేపణ కలిగించే వారిని కూడా చెడు మార్గంలో పాపములో వారి జీవితాలు పడిపోయే అవకాశం ప్రేరేపించే మనుషులు. కాబట్టి రెండోదిగా దేవుడు చెప్తున్న మాట, యవనస్తులకి పాపుల మార్గాన మన నడిచేవారి మన జీవితం ఉండకూడదు. ఈరోజు ఎంతో మంది యవనస్తులు ఎందుకు గాడి తప్పుతారంటే స్నేహాన్ని బట్టే, లోకంలో ఉన్న పాపల ఆలోచనతో స్నేహం కలిగి కొన్నాళ్ళకి వీరు కూడా అమాయకత్వంగా ఉంటారు. కనుక వారు తెలియకుండా వారు నడిపించే నడకలో వెళ్ళిపోయి తెలియని తప్పు చేసేవారిగా, పాప పడిపోయేవారిగా ఉండి చివరికి వారి భయస్తులుగా వారి జీవితాన్ని ముగించుకున్న చాలా మంది యవనస్తులు ఉన్నారు. ఎందుకు ఇది జరుగుతుందంటే స్నేహాన్ని బట్టే, స్నేహం బట్టే మన జీవితంలో పడుతుంది. మరి ఎవరితో స్నేహం చేస్తే అలా మన జీవితం తయారవుతుంటుంది. ఉదాహరణకి ఒక పోలీసుతో మనం స్నేహం చేస్తే కొన్నాళ్ళ పాటు కొన్ని లక్షల మంది తిరుగుతాయి, ఎలా ఉండాలి పోలీసు అంటే. ఒక లాయర్తో మనం స్నేహం చేస్తే కొన్నాళ్ళకి మనం కొన్ని లాయర్లాగా అయ్యే అనుభూతి వద్దు మనకి. ఒక డాక్టర్తో స్నేహం చేస్తే మనం కొన్నాళ్ళకి డాక్టర్ కొన్ని ఆలోచనలు మనకు వస్తాయి. దేవుడితో సాహసం కలిగి ఉంటే మనం కూడా దేవుడి గుణాన్ని మనం కలిగి ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు రెండవ మాట,
పాపులు మార్గాన్ని ఏం చేయకూడదంట, నిలవక. యవనస్తులుగా మారిన వారు రెండో స్టెప్ ఏంటంటే, పాపులతో ఎప్పుడు మన స్నేహం చేయకూడదు. ఎప్పుడు మనం చేయవలసిన స్నేహం దేవుడు వాక్యముతోనూ, పరిశుద్ధులతోనూ, దేవుడు మందిరముతోనూ, దైవజనులతో సాహసం కలిగి ఉండాలి యవనస్తులు. అప్పుడే వారి జీవితాలు ఎప్పుడు కూడా పాపములో పడే అవకాశం వారి జీవితంలో ఉండక, దేవుడి చేతుల్లో వారి బలమైన బాణాలుగా వాడబడుతూ, నూరేళ్ల పాటు వారి కుటుంబాన్ని ఒక వ్యవస్థగా ఉంటున్న కుటుంబాలు సాగడానికి కానీ, ఒక తల్లిగా మారడానికి కానీ, తనువు చాలించే వరకు కూడా జాగ్రత్తగా వారి జీవితాన్ని కాపాడుకునే బేస్మెంటే యవ్వన కాల బేస్మెంట్. ఈరోజు మనం గమనిస్తూ ఉంటే రెండో మాట దేవుడు చెప్తున్న మాట, పాపుల మార్గం చేయకూడదంట, నిలవకుండా జాగ్రత్త పడాలా. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడి వాక్యం బట్టి ఆలోచిస్తూ మొదటిగా దుష్టుల ఆలోచనతో జీవితం ఉండకూడదు. రెండుగా గమనిస్తూ ఉంటే పాపుల మార్గం ఏం చేయకుండా నిలవకుండా మనం వెళ్ళిపోవాలి. దేవుడి స్తోత్రం. ఈరోజు అపవాది అనేవాడు వాడి యొక్క పుట్టుకతోనే పాపం క్రియలు కలిగిన వాడు. ఇప్పుడు కూడా అపవాది సంబంధులు మంచి మార్గం వారు ఉండరండి. వారు తెల్లారు లేచిన కాంచి రాత్రి పడుకునే వరకు కూడా ఎవరిని జరుపుదామా, ఎవరిని పాడు చేద్దామా, ఎవరు దొంగిలిద్దామని చెప్పి వారు పాప తలంపులతో వారి జీవితం వెళ్ళిపోతారు. వీళ్ళందరూ ఎవరికో దుష్టమందులు. కానీ దేవుడు వాక్యం గుండెల్లో ఉంటే తప్ప మన స్నేహం దేవుడితో ఉండదు. దేవుడు వాక్యం మన గుండెల్లో ఉన్నప్పుడు, వాక్యమే దేవుడి కనుక మనతో ఉంటాడు. దేవుడు వాక్యం మనతో ఉన్నప్పుడు మన పవిత్రమైన భయం దేవుడి భయం ఉంటుంది. దేవుడు భయం మనకు ఉన్నప్పుడు దావచ్చన మనం ఏం చేయమంట, పాపములో పడే అవకాశం మనకు. దేవుడి స్తోత్రం. చిన్న ఎగ్జాంపుల్ చూస్తే దావచనము చిన్న వయసు నుంచి యేసేపు గారు దేవుడి పట్ల చాలా భయభక్తులు కలిగి చిన్న వయసు నుంచి దేవుడి పట్ల చాలా భయభక్తులు కలిగిన వాడిగా జీవితం వెళ్ళిపోతూ ఉంది. యవన కాలంలో ప్రవేశించిన తర్వాత కొన్నాళ్ళు కూడా దేవుళ్ళలో బలంగా ఉన్న తర్వాత అన్నదమ్ములో ప్రేరేపణ బట్టి అతను బానిసగా అమ్మవేసి ఇతర దేశాలకు అమ్మేశారు. ఇతర దేశాల్లో పరో ఇంట్లో పనివాడిగా అతను ప్రవేశించిన తర్వాత దేవుడు జ్ఞానాన్ని గుర్తించిన పరో కొన్ని అధికారం యోసేపుకి ఇచ్చాడు. ఇదిగో సమస్త నీ చేతికి అప్పగిస్తున్నాను అనే అధికారాన్ని యోసేపుకి ఇచ్చిన తర్వాత దేవుడిచ్చిన జ్ఞానం బట్టి దేశమంతా పరిపాలన చేస్తూ ఉంటే ఒక దినాన్న పాపములో ఉండి చెడు ఆలోచనతో ఉన్న ఒక వ్యక్తి ప్రేరేపణ కలిగిస్తున్నారు. యవనస్తుడిగా ఉన్న యేసేపు జీవితాల్లో, దేవుడు వాక్యముతో ఉన్న యేసేపు జీవితాల్లో చెడిపోయిన మనుషులు ప్రేరేపణ కలిగించంటున్నారు. అంతా నీకు అప్పచెప్పాను కాబట్టి, నేను నీ దాన్నే కాబట్టి నాతో నువ్వు పాపం చేయాలని చెప్పి ప్రతిరోజు కూడా యవనస్తుడిగా ఉన్న యేసేపు జీవితాన్ని ప్రేరేపిస్తూ ఉంది ఒకరు. దేవుడి స్తోత్రం. అయితే యేసేపు జీవితం గమనిస్తూ ఉంటే మంచి యవనస్తుడిగా ఉన్నాడు. చాలా ఇంచుమించు 18-19 సంవత్సరాలు అసలు మెయిన్ యవనస్థ కాలంలో ఉన్నవాడిగా ఉన్నాడు. అయితే అక్కడ గమనిస్తే దావీదు ప్రేరేపించిన మనుషుల చేతుల్లో పడిపోకుండా యేసేపు జీవితం తప్పించబడింది. ఎందుకు తప్పించబడిందంటే దేవుడు వాక్యం ఎవరి గుండెల్లో ఉందంట, యేసేపు గుండెల్లో ఉంది. తప్పకుండా ఒకసారి దేవుడు వాక్యం అనేది యేసేపు గుండెల్లో ఉంది కనుక, వాక్యమైన దేవుని ఆ భయం కలిగి ఉన్నాడు కనుక, వాక్యము యవనస్తుల జీవితాన్ని స్థిరపరచగలదు, కట్టగలదు దేవుడు చెప్పాడు కనుక, దేవుడు వాక్యం గుండెల్లో ఉన్న యేసేపు ప్రేరేపించబడిన పాపంలో పడిపోకుండా యవన కాలం జీవితంగా జాగ్రత్త కాపాడుకొని దేవుడి చేతుల్లో బలవంతుడిగా వాడబడ్డాడు. దేవుడి స్తోత్రం. ఈనాడు సవర్ణ కూడా రెండో మాట దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, పాపుల మార్గం ఏం చేయకూడదంట, నిలవకూడదంటే దేవుడు వాక్యం ఎక్కడ ఉండాలి, గుండెల్లో. తప్పకూడదు. దేవుడి స్తోత్రం. మూడో మాట ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం. అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక. అపహాసులు కూర్చున్న చోట యవనస్తులు చాలా కూర్చో 10 మంది కూర్చొని జోకులు వెళ్తూ ఉంటారు. ఎవరైనా గుడ్డుడు వెళ్తూ ఉంటే రే అది గుడ్డు చూడరా అంటారు. నడ్డుడు నడ్డుడికి వంకర పెడుతూ ఉంటారు. ఒకవేళ బట్టలు వేసుకొని వెళ్తూ ఉంటే వాళ్ళ బట్టల్లో ఉన్న కొన్ని వర్ణాలు వాళ్ళకి ఇష్టమైన వర్ణిస్తూ ఉంటారు. అర్థం ఏంటి? అపహాసులు కూర్చున్న చోట యవనస్తులు ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడ? దేవుడు మంద దేవుడి స్తోత్రం.
చూడండి, చిన్నప్పుడు తల్లి సమయాన్ని దేవుడు మందిరంలో విడిచిపెట్టింది. ఎక్కడ విడిచిపెట్టిందండి? దేవుడు మందిరంలో విడిచిపెట్టి. చిన్న వయసులో పాలు విడిచిపెట్టిన ఆ రోజుల్లో పాలు విడిచిపెట్టేవారు 8 సంవత్సరాల వయసు వచ్చేది. ఎన్ని సంవత్సరాలండి? 8 సంవత్సరాల వయసు వస్తే తప్ప పాలు విడిచిపెట్టే బిడ్డలుగా ఉండేవారు కాదు. ఈనాడంటే 2 సంవత్సరాలు వదిలేస్తున్నారు, ఎందుకంటే మన బలహీనం. దేవుడి స్తోత్రం. ఆనాడు దాదాపు 8 సంవత్సరాల పాటు పిల్లలకు పాలించేవారండి. 8 సంవత్సరాల తర్వాత పాలు విడిచిపెట్టిన తర్వాత దైవజనమ ఆ చిన్న పిల్లవాడిని దేవుడు మందిరంలో విడిచిపెట్టడం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా దేవుడు మందిరంలో ఉండి దైవజనుడికి చేదోడిగా ఉండి ఆ చిన్న చేతులతో ఆ మందిర ఆవరణాన్ని తొడవడం కానీ, ఆ సేవకుడు సహకారంగా ఉన్న వ్యక్తులుగా ఉండే వ్యక్తికి దైవ దర్శనం దేవుడు ఇచ్చారు. దేవుడు దర్శనం కలిగజేసి సమయంతో దేవుడు మాట్లాడుతూ ఒక ఆత్మ కలిగిన వ్యక్తిగా అతని జీవితాన్ని మార్చాడు. దేవుడి స్తోత్రం. ఈనాడు యవనస్తులు కూడా ఎక్కడ కూర్చోవాలా తెలుసా? దేవుడి మందిరంలో కూర్చోవాలా. సినిమా థియేటర్లో కాదు, 10 మంది హేళన చేసే చోట కాదు, ఎవడైనా శరీర అవయవ భాగాల్లో వంకరగా ఉంటే 10 మంది కూర్చొని రే గుడ్డోడు వెళ్తున్నారా అని చెప్పే చోట కాదు. ఎక్కడ కూర్చోవాలి? దేవుడు మందిరములో కూర్చోవాలి. యవనస్తులు మారింటారు. ఈ సమయంలో దేవుడు మందిరములో వదిలేసిన తర్వాత దేవుడు మందిరములో బలపడ్డాడు, దేవుడు వాక్యములో బలపడ్డాడు, చివరికి దైవ దర్శనం కలిగిన వాడిగా మార్చబడ్డాడు. దేవుడి సన్నిధులు ఆత్మ కలిగిన వాడిగా దేవుడి చేత వాడబడుతున్న స్థితి దేవుడి మందిరములో ఉన్న ఆ వ్యక్తికి దేవుడి స్తోత్రం. కాబట్టి దైవజనమ 3వ మాటగా దేవుడు పలుకుతున్న మాట, అపహాసులు కూర్చున్న చోట యవనస్తులు ఎప్పటికీ చేరకూడదు. ఎక్కడైతే బలంగా ప్రార్థన జరుగుద్దో, ఎక్కడైతే ఆత్మీయులు ఉంటారో, ఎక్కడైతే దేవుడు మందిరం ఉంటుందో, వారి సమయం వచ్చినప్పుడు వారు వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు ఆత్మీయుల వద్ద కూర్చోవడం ఏం నేర్పిస్తారు? ఆత్మ సంబంధ విషయం నేర్పిస్తారు. సేవకులకు ఏం నేర్పిస్తాడో సేవ నేర్పిస్తాడు. మందిరంలో ఏం నేర్పిస్తాడు? వాక్యం. ఇటువంటి విధానం బట్టి యవనస్తులు ఎప్పుడు కూడా వారి గాడి తప్పే అవకాశం ఉండదు. ఈనాడు మరి రూతు గారికి శాంతరాజుకి ఇచ్చిన మొదటి కుమార్తె అయిన ఈ సువర్ణ ఇటువంటి ఘనమైన కార్యం పొందడానికి దేవుడి కారణమైతే, రెండోదిగా దేవుడు ఈ బిడ్డతో చెప్తున్న మాట, దుష్టుల ఆలోచనపు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసం కూర్చుండక, దివారాత్రము దేవుడు వాక్యం ధ్యానిస్తూ ఆయనతో ఉన్నవాడు ధన్యుడు. దేవుడి స్తోత్రం. ఈరోజు చుట్టాలు, బంధువులు, సేవకు అందరూ కలిసి రావడానికి ఈ పాట మనందరం కూడా ఏ చేలుగట్లో పనిచేసుకోవాలి, లేదా ఉద్యోగం వెళ్ళేవాళ్ళు. ఈరోజు అన్ని పనులు వదిలిపెట్టి వచ్చే కారణం ఏంటండి? ఎవరిని బట్టి? ఇదిగో ఈ బిడ్డ దీవించిన విధానం బట్టి. దేవుడి స్తోత్రం. నిన్న మొన్న దాకా ఈ సమాజంలో వారి గృహంలో ఒక చిన్న పిల్ల అనే భావంతో ఉంది, అనేక చోట్ల ఆడుకోండి. కానీ ఈ రోజు నుంచి ఒక పవిత్రమైన జీవితం, ఒక పవిత్రమైన ఆలోచన ఆ బిడ్డ జీవితంలో కలిగి ఉన్న ప్రతి ఆలోచన కూడా తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చేదిగా, దేవుడికి మహిమ తెచ్చే క్యారెక్టర్లో ఉండాలి. ప్రతి స్టెప్ కూడా దేవుడికి అనుకూలంగా వేయాలి. అప్పుడే తన జీవితం ఆస్వాదించబడుతుంది. కనుక ఒక దైవజనుడిగా 100 ఏళ్ల పాటు ఆ కుమార్తె దేవుని బట్టి ఆస్వాదించబడిన గాక. తల వచ్చుకుందాం, ఆ బిడ్డను ఆస్వాదిస్తూ ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, బాల్యము నుంచి నా ప్రభా యవన కాలములోకి ప్రవేశపెట్టిన మహాతండ్రి నీ కొందనాలు. ఈ కార్యక్రమం డబ్బుంటే కలిగేది కాదు, పొలాల బట్టి కలిగేది కాదు. మనుషులుగా కొన్ని కార్యాలు మేము చేయగలం, కానీ ఇటువంటి కార్యక్రమం దేవుడు మాత్రమే జరిగించగలరు. నమ్మిన వారు ప్రభా నీకు మొదటి స్థానం ఇస్తారు తండ్రి. ఈరోజు శాంతిరాజును బట్టి, వారికి ఇచ్చిన భార్య రూతును బట్టి, ఇరువురిని ప్రేమించి ఒక కుమార్తెను ఇచ్చారు తండ్రి. గత కొన్ని సంవత్సరాల పాటు మీ మహాకృప లాస్ అభిషేక్ కుమారా
నాకు భయపడే వారు ధన్యులు, నాకు లోబడిన వారు ధన్యులు, నా చేతుల్లో ఉన్న వారు ధన్యులు. వారి విడవబడక నా నుంచి మేలు చూసేదారు. ధన్యవాదాలు ప్రభా. మెదసమే కంసమే కంస అభిషేక్ కుమారా, భయపడుకున్న కుమార్తె, నా చేతుల్లో నీవున్నావు, నా నుంచి నువ్వు మేలే చూస్తావు. ధన్యవాదాలు ప్రభా. ఈరోజు చుట్టాల మధ్య, బంధువుల మధ్య, సంఘస్థుల మధ్య, సావుకుల మధ్య మొదటిగా నీకు మహింపచ్చారు తండ్రి. ఈ సువర్ణ యవన కాలంలో ప్రవేశించి ఉండగా విత్తబడుతున్న వాక్యాన్ని గుండెలో దాచుకొని దుష్ట ఆలోచన మార్గం లేక, పాపుల మార్గం నిలవక, అపహాసన కూర్చుండక, దేవుడి వాక్యాన్ని బట్టి, దేవుడి మందిరాన్ని బట్టి నురేలు వారి స్థిరపరుస్తూ యవన కాలం నుంచి ముగింపు వరకు కూడా తండ్రి తన పాత్రకి న్యాయం చేసే, ధర్మం చేసే ఒక కృప బిడ్డగా దయచేయమని, ఈరోజు వచ్చిన చుట్టాల బంధువుల సమస్తాన్ని ఆశ్రయించమని ఏసునామము తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాదికి నాశనము కలుగునుగాక. తండ్రి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధ సదాకాలం తోడై నిలిచునుగాక. ఆనందిద్దాం.